తన చిత్తానుసారంగా తన ఉద్దేశించినటువంటి కార్యాలు జరిగించడానికి ఈ 2 దినాలు ప్రభు నియమించి ఉన్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా ప్రభువుకి చెల్లినట్లుగా మనమందరం 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 వచనాలు మైక్లో చదవని దయచేసి. ఇది గోలగోలం చేస్తుందా ఇక్కడ? ఇది ఈ డబ్బా బాగా బురుబురులాడుతుంది. పిలుపు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. వెను వెంటనే యూదా పత్రిక 11వ వచనం. పిలుపు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. వెను వెంటనే యూదా పత్రిక 11వ వచనం. ఈ 2 వచనాలు చదివి ఈ రాత్రి ధ్యానాన్ని ప్రారంభిద్దాం. చదువు. నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. 3:14 పిలుపు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. యోధా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 చెప్పాలి బిగ్గరగా ప్రభువుకి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్లుగా ప్రభువుకి అందరం చేతులెత్తి స్వరాలు తెరిచి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలరా, ఎందుకో ప్రభు ఆత్మ చేత ఈ మాటలు నేను ప్రేరేపించబడ్డాను. చదువుబడిన 2 వచనాలు మనం చూడగలిగితే మనకి 2 భక్తులు కనబడుతున్నారు. ఇద్దరు భక్తులే. ఇద్దరు కూడా కూర్చునే స్థితిలో లేరు, నిద్రపోయే స్థితిలో లేరు, పడుకునే స్థితిలో లేరు. వారి ఇరువురు కూడా పరిగెట్టే స్థితిలో ఉన్నారు. ఇద్దరు చాలా వేగిరముగా పరిగెడతా ఉన్నారు. సోమరితనాన్ని విడిచిపెట్టి, అంటే సోమరితనం లేని వారే, ఒక పరుగు వారిలో మనకు కనబడుతుంది. ఇద్దరు భక్తులలో ఒక ఆయన ఉన్నతమైన బహుమానం పొందాలని పరిగెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి అందున్న తాత్కాలికం, సమస్తమంతా తాత్కాలికమే. ఇదంతా తాత్కాలికమైన భూమి. ఈ భూమి పైన బహుమానము కంటే దేవుడు నాకు ఇచ్చే ఆ ఉన్నతమైన బహుమానము నేను పొందాలి. ఆ ఉన్నతమైన బహుమానములో ఆ స్వాస్థ్యమును నేను పొందాలి అని తన జీవితములో ఉన్నతమైన బహుమానము, దేవుడిచ్చే బహుమానం కోసం ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు. మరొక వ్యక్తి కూడా భక్తుడే, కానీ ఈ భూమి పైన ఏదో ఒక బహుమానం పొందాలి, ఈ భూమి పైన ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఈ భూమి పైన ఏదో ఒకటి పోగేసుకోవాలి. నేను ఏ త్రోవలో పరిగెడితే ఉందండి, తప్పు త్రోవలో పరిగెట్టినా పర్లేదు, కాకపోతే ఈ భూమి పైన నేను ఏదో ఒక బహుమానం సంపాదించుకోవాలని ఈ భూ సంబంధమైన బహుమానం కోసం ఒకరు పరిగెడుతున్నారు. దేవుడిచ్చే ఉన్నతమైన పర సంబంధమైన బహుమానం కోసం మరొకరు పరిగెడుతున్నారు. ఇద్దరి భక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉంచి
ప్రభు మాట్లాడుచున్న మాట మనం కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా బాగా పరిగెడుతున్నారు. ఇక మీ విజయవాడలో అయితే మామూలుగా పరిగెట్టరు, చాలా స్పీడ్ పరిగెడతారు. పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు నీ పరుగు? దేనికి నీ పరుగు? దేన్ని సంపాదించాలని నువ్వు పరిగెడుతున్నావు? ఏది పోగేసుకోవాలని నువ్వు పరిగెడుతున్నావు? తాత్కాలికంగా ఈ భూమి పైన ఉండే బహుమానం కోసమా నీ పరుగు? దేవుడిచ్చే ఆ శాశ్వతమైన బహుమానం కోసమా నీ పరుగు? దేని విషయమే పరిగెడుతున్నావు? ఈరోజున చాలామంది వర్గ భేదం లేకుండా, దేశ భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అనేకులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి రాగానే వాళ్ళు అడిగే ప్రశ్న, మేము ప్రభు దగ్గరికి వస్తున్నాం, మాకేంటి లాభం? వస్తాం, ఇంకా అవసరమైతే 21 వారం వస్తాం. కచ్చిపులు అమ్మితే 50 కచ్చిపులు కొనుక్కుంటాం, నూనె బాటిల్ అమ్మితే 3 బాటిల్ కొనుక్కుంటాం. మాకేం లాభం? మాకేం ప్రయోజనం? అని ఈ భూ సంబంధమైన ప్రయోజనం కొరకు మానవుడు పరిగెడుతూ ఉన్నాడు. ఈ భూ సంబంధమైన ప్రయోజనం కొరకు ఈ భూమి పైన ఏదో ఒక బహుమానం పొందాలని యేసుక్రీస్తు యొద్దకు వస్తున్న వారు కూడా ఉన్నారు. ఒక రోజున ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, ఈ బైబిల్కి ప్రార్థన చేయండి అంటున్నాడండి. దేనికండి? దేనికి? ప్లీజ్ పాస్టర్ అన్న, ఈ బైబిల్కి ప్రార్థన చేయన్నా ప్లీజ్ అని బతిమాలుతున్నాడట. బైబిల్కి ప్రార్థన ఎందుకునా? బైబిల్కి తలనొప్పి వచ్చిందా, కాలు నొప్పి వచ్చిందా, నడు నొప్పి వచ్చిందా? బైబిల్కి అయ్యేం రావు కదా, నువ్వురా నీకు ప్రార్థన చేస్తానంటే, ప్లీజ్ అనియా, ప్లీజ్ అనియా, ఈ బైబిల్కి ప్రార్థన చేయనియా, చాలంతే నాకు వెళ్ళిపోతాను అన్నాడంట. తెరమస పాస్టర్ గారు ఆ బైబిల్ తీసుకుని ఆ జిప్ ఓపెన్ చేసి చూస్తే లోపల బైబిల్ లోపలన్నీ లాటరీ టికెట్ అన్నాడు. ఏ టికెట్లు అండి? లాటరీ టికెట్లు. అమ్మ దుర్మార్గుడా, లాటరీ టికెట్లు కొని బైబిల్లో పెట్టి నాతో ప్రార్థన చేపిస్తాం అనుకుంటావా? దరిద్రుడా, ఈ లాటరీ టికెట్లలో ఒక్క టికెట్ కూడా నీకు తగలదరా అన్నారంట. ఎవరో పాస్టర్ గారు. ఆడానంట, అయ్యా ఈ దరిద్ర కొట్టుకుడు తగలదని చెప్పే పాస్టర్ గారు మీ పేరు మీద ఒకటి, పాస్టర్ గారి పేరు మీద ఒకటి, మినిస్ట్రీ పేరు మీద ఒకటి కొనాలని అంటాడు. చూసారా? అంటే ఈ రోజున మానవుని ఆలోచనలు ఎలా మారిపోయినాయి అంటే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నాకేంటి లాభం? ఒక రోజున పేతురు కూడా అడుగుతున్నాడు, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నావు, మాకేంటి లాభం? వ్యాపారాలు విడిచిపెట్టాం, మా వృత్తిని విడిచిపెట్టాం, మా కుటుంబాన్ని విడిచిపెట్టాం, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రయోజనం? మాకేంటి లాభం? వెంటనే ప్రభు అన్నారు, ఇహమందు 100 పరమందు నిత్య జీవం. గట్టిగా చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇహమందు 100 పరమందు నిత్య జీవం. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఈ భూమి పైన సమస్తము తాత్కాలికం. మహా అయితే 70 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 80. విజయవాడ బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి 100, 120 వేసుకో. 120 లాగా మోషే వలె 120 సంవత్సరాలు పొందిన ఈ దేహాన్ని విడిచిపెట్టి మనమందరం మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు 13వ అధ్యాయంలో చెప్తాడు కదా, నిరువురమైన నివాసము లేక నిరువురమైన పట్టణము మనకిక్కడ లేదు. స్తోత్రం కలుగును గాక. కలగబోయేదాన్ని, పొందబోయే దాని కొరకు ఇక్కడ నుంచి మనము దాని కొరకు ఎదురు చూస్తున్నాం అంటాడు. 11వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం కదా, అబ్రాహాము గారు పునాదులు గల పట్టణము కొరకే ఎదురు చూశాడట. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, భూమి పైన ఈ గుడారము శిథిలమైపోద్ది. దీనికి ఎన్ని పౌడర్లు రాసినా, ఎన్ని స్నోలు రాసినా, ఎంత బాగా మెయింటైన్ చేసినా, అబ్బో దీన్ని ఎంత బాగా మేపేసినా, ఎంత బాగా అలంకరించుకున్నా, ఎంత ధరించుకున్నా, భూమి పైన ఈ గుడారము శిథిలమైపోద్ది. కానీ చేతి పని కాని గుడారమును దేవుడు పరలోకములో సిద్ధపరుస్తున్నాడు. గట్టిగా చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయనే పరలోకములో ఒక ఉన్నతమైన నివాసము, శిథిలము కాని ఒక శాశ్వతమైన నివాసమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు.
పౌలేమో ఆ ఉన్నతమైన బహుమానాన్ని పొందాలని పరిగెడుతుంటే, బిలాము ఈ భూమి పైన ఏదైనా నాకు లాభం వస్తుంది, ఇంటినంత బంగారం ఇచ్చేస్తానన్నాడు రాజుగారు, డబ్బు ఇస్తానన్నాడు, ఈ బహుమానం నాకు కావాలి, రాజులు ఇచ్చే బహుమానం నాకు కావాలి, అధికారులు ఇచ్చే బహుమానం నాకు కావాలి, వాళ్ళు నాకేమిస్తారు, వీళ్ళు నాకేమిస్తారు, యేసుప్రభు దగ్గరికి వస్తే నాకేంటి లాభం, ఇదే తపనతోనే కొంతమంది వారి జీవితాలని వ్యర్థపరుచుకుంటున్నారు. ప్రియులారా, ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో నీకు అనిపిస్తుంది, నా యవ్వన బలాన్ని దేవుని కోసం నేను ఖర్చు పెట్టాను, దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నాను, దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కారుస్తున్నాను, దేవుని సన్నిధిలో ఇంత యథార్థంగా భక్తిలో నేను సాగిపోతున్నాను, దైవ సంబంధమైన కార్యాల కోసం నేను ముందుకు నడిపించబడుతున్నాను, దేవుని విషయాల్లోనే ఆరాటము కలిగి నా యవ్వన బలాన్ని దేవుని కోసం నేను ఖర్చు పెట్టాను, నేను పడిన ప్రయాస ఏమైపోయింది? ఎంతగా శ్రమ పడుతున్నాం కానండి తగినటువంటి ఫలం మేము పొందలేకపోయామండి. ఎంతగా శ్రమ పడుతున్నాం కానండి తగినటువంటి బహుమానం మేము పొందలేకపోయామని కొన్ని సందర్భాల్లో నిరుత్సాహముతో కూడిన మనస్సు ఒకవేళ నీలో పనిచేస్తుందేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే ఒక భక్తునికి కూడా అలాగే అనిపించిందంట. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే ఆయనకి ఏమనిపించింది? ఒకసారి చదవండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరుచుకుంటుని. ఆగండి అక్కడ. అలాగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు కనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నాను, నా యవ్వన బలాన్ని దేవుని కోసం నేను వాడుతున్నాను, ఇదంతా వ్యర్థమైపోయిందా? ఈ ప్రయాసం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా? ఒక మనసు పనిచేస్తుంది, ఏమయ్యా ఎంత కష్టపడుతున్నావు కదా, ఏమమ్మా ఎంత కష్టపడుతున్నావు కదా, నీకేం ప్రయోజనం వచ్చింది, ఏమి లాభం వచ్చింది, ఏం కలిసి వచ్చింది? నీ ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందా? నీ యవ్వన బలాన్ని దేవుని నిమిత్తం ఖర్చు పెట్టావు, అంతా వేస్ట్ అయిపోయిందా అని ఒక మనస్సు పనిచేస్తుంటే, మరొక మనస్సు పరిశుద్ధాత్ముడు అంటున్నాడంట, లేదు లేదు, నీకు న్యాయకర్త నీ దేవుడిని యేసయ్యే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీవు పొందవలసిన బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. గట్టిగా చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయన ఆ ఉన్నతమైన బహుమానము తీసుకుని రాబోచున్నాడు. కాబట్టి మనం పాడతాం కదా, రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరకరండి, వస్తానన్న యేసురాజు, తెస్తానన్న బహుమానం. గట్టిగా చదివితే స్తోత్రం చెప్పండి. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. వచ్చేటప్పుడు నీ కొరకు సిద్ధపరిచిన ఒక ఉన్నతమైన బహుమానము తీసుకుని రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చి ఈ తాత్కాలికమైన ప్రయోజనాల పైన దృష్టి పెట్టి ఈ శాశ్వతమైన దేవుడు ఇచ్చి ఆ ఉన్నతమైన వాటిని కోల్పోవద్దని మొదటి హెచ్చరికగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు తెలుసునండి? నీ కోసం నా కోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ప్రాణమే పెట్టిన దేవుడు ఈ భూమి పైన నీకు సమస్తాన్ని చేయగలడా? చేయలేడా? చెప్పండి. ఎందుకు చేయలేడు? సమస్తాన్ని చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేడు. గట్టిగా చదివి ప్రభు స్తోత్రం చెప్పండి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కొంతమంది అంటారు, మాకు భయం వేసేస్తుందని బాబు, టెన్షన్ వచ్చేస్తుందని బాబు, మా కూతురికి పెళ్ళి అవద్దు అవదానని, మా కొడుకు ఉద్యోగం వస్తుందో రాదోనని చాలా టెన్షన్ వచ్చేస్తుందండి బాబు, ఈ అప్పులు తీరుతాయో తీరమని చాలా టెన్షన్ వచ్చేస్తుందండి బాబు, అసలు మాకు పెన్షన్ వస్తుందంటారా పడద్దంటారా, సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, ఓ బండి అయినా వస్తుందంటారా పడద్దంటారా, తెగ కంగారు వచ్చేస్తుందండి బాబు, తెగ టెన్షన్ వచ్చేస్తుందండి బాబు అని కొంతమంది తెగ టెన్షన్ పడిపోతారు. అయ్యా అది చాలా ఊరు వచ్చేస్తుంది, కొద్దిగా స్పీడ్ తగ్గించండి, లోలో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రభుకి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చాలా కంగారు పడిపోతాం, చాలా భయపడిపోతుంటారు. ప్రభు అంటున్నాడు, నీ కోసం నేను నా ప్రాణమే ఇచ్చాను, ప్రాణముతో పాటుగా నేను సమస్తమును ఎందుకు నీకు అనుగ్రహించను అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. కాబట్టి పేతురు ఇహమందు 100 అంతలు పరమందు నిత్య జీవం.
సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కాబట్టి ఇహమందు నూరంతలు పరలోకములో నిత్య జీవమనే ఒక ఉన్నతమైన బహుమానం నేను మీకు అనుగ్రహించబోతాను. దిగులు పడద్దు, విచారపడిపోవద్దు, టెన్షన్ పడిపోవద్దు, భయపడిపోవద్దు. ఈ తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మాత్రమే యేసు ప్రభు యొద్దకు రావద్దు. ఈ తాత్కాలికమైన ప్రయోజనాలు మాత్రమే కాదు, ఆయన శాశ్వతమైన దాన్ని నీ కొరకు సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఏం చెప్పాడండి? మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఫస్ట్ మీరు ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని వెతకండి. దైవ సంబంధమైన భక్తి పదములో ముందుకు సాగండి. దేవుని కొరకైన భక్తి చేయండి. ఆ రాజ్యాన్ని వెతుకుతూ, ఆ నీతిని వెతుకుతూ మీరు సాగిపోతూ ఉంటే ఈ భూమి పైన ఎప్పుడు, ఎక్కడ, ఏది నీకు ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు నీకు సమకూర్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 అంటూ కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దృష్టి దాని మీద పెట్టండి. ఇప్పుడు ఈ భూ సంబంధంగా నాకేంటి లాభం, ఈ భూ సంబంధంగా నాకేంటి లాభం, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్న వరకు నాకేంటి లాభం, నాకేంటి లాభం, ఎలా ఉంటుందండి? కింద చూపొద్దండి. ఈ భూమి మీద ఒక జీవం ఉంటుంది. ఆ జీవం ఏంటి తెలుసా మీ అందరికీ? ఏంటిది? పిగ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని పంది అంటారు అనమాట. అంటే మీకు తెలియనట్టుంది, మీరు ఫారెన్ నుంచి వచ్చినట్టున్నారుగా, అని చాలా చూస్తున్నారు. ఫోన్లే చూడండి. ఈ పంది తెల్లారు లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఇక ఎక్కడ రోతుంది, ఎక్కడ దరిద్రం ఉంది, ఎక్కడ పెంట ఉంది, ఎక్కడ మురికి గుంట ఉంది, ఎక్కడ పనికి మళ్ళీ చెత్త ఉంది అనువో తిరుగుతూ ఉంటుందండి. బతికినంతకాలం కనీసం ఎప్పుడు కింద చూపే తప్ప పై చూపు ఉండదు. పైన సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, ఉన్నతమైన మహిమలు ఉన్నాయి. ఈ పై చూపు లేకుండా ఎప్పుడు కింద చూపుతోనే ఈ భూమి మీద నాకు ఏంటి లాభం, భూమి మీద ఏంటి, ఎక్కడ రోతుంది, ఇదే చూసుకుంటూ బతికేసినంతకాలం బతికేస్తుందండి. మొత్తానికి పందులు పట్టుకుని వస్తాడు, వచ్చి దాన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి బండి మీద కానీ సైకిల్ మీద కానీ ఇలా ఎల్లకెత్తలా పడుకోబెడతాడండి. ఇలా పడుకోబెట్టేసరికి అప్పుడు పైన ఆకాశం చూస్తుంది. ఏంటిది? పంది. అమ్మో, పైన ఎంత ఆకాశం ఉందా, పైన సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా, నక్షత్రాలు ఉన్నాయని దానికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే కోతకాలం. చెప్పండి, ఏ కాలం అండి? మాట్లాడతలేదు, చూసారా? ఈ కోతకాలం వచ్చేదాకా ఎప్పుడు అది ఈ కింద చూపే, భూ సంబంధమైన చూపే, భూమి మీద నాకేంటి ప్రయోజనం, ఏంటి లాభం, ఇదే దాని స్వభావం. పై చూపు వైపు, పైనున్న ఉన్నతమైన ఆ మహిమ వైపు చూడదు, పైనున్న ఆ విషయాల వైపు చూడదని. ఈరోజున చాలామంది యేసు ప్రభు యొద్దకు వచ్చి ఈ క్రింద ప్రయోజనాలే, అక్కడెక్కడోనంటమ్మా, ఆడికి వెళ్తేనంట మహిమలు జరుగుతున్నాయంట, వెళ్ళిపోదాం అక్కడికే. అక్కడెక్కడోనంట ఇంకా మహిమలు జరుగుతున్నాయంట, వెళ్ళిపోదామా? ఒక ఆయన కొత్తగా వచ్చి పెట్టాడమ్మా, ఎంత బాగా జరుగుతుందంట, మహిమలు పెట్టారంట, వెళ్ళిపోదామా? ఈ భూ సంబంధంగా ఏది జరిగితే అడిగో పరుగో పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగు. ఏమి సంపాదించడానికి నీ పరుగు, ఏమి పొందుకోవడానికి నీ పరుగు, ఏం పోగేసుకోవడానికి నీ పరుగు. పౌలు ఉన్నతమైనటువంటి ఆ బహుమానం పొందగోరి ప్రయాసపడి పరిగెడుతున్నాడు. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. తనకేదేది లాభకరముగా ఉందో దానంతా సమస్తాన్ని పెంటగా ఎంచుకుని ఉన్నతమైన ఆ బహుమానాన్ని పొందగోరి పరిగెట్టుచూ ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మొదటి రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, ప్రభువు నీకు ఇచ్చే శాశ్వతమైన దానిపైన గురిపెట్టు, ప్రభువు నీకు ఇచ్చే ఉన్నతమైన దానిపైన గురిపెట్టు, ప్రభువు నీకు ఇచ్చే ఆ మహిమైన కలిగిన దానిపైన గురిపెట్టు, ప్రభువు నీకు ఇచ్చే ఆ విలువైన దానిపైన గురిపెట్టు. ఈ భూమి పైన ఎప్పుడు, ఎక్కడ, ఏది మనకు ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చేసే దేవుడే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దీనికోసం పరిగెట్టదు అసలు. బిలాము ఎంత మంచి గొప్ప ప్రవక్త అండి, ఎంత మంచి ప్రవక్త. అతడు ఆశీర్వదిస్తే ప్రజలందరూ ఆశీర్వదించబడతారట, అతడు శపిస్తే ప్రజలందరూ శపించబడతారట. అంటే ఆ రోజుల్లో దేవుని నోరుగా పనిచేస్తున్న వ్యక్తి, ఆ రోజుల్లో దేవుని నోరుగా ప్రభు ఆ వ్యక్తికి విలువించాడు.
అంత ఉన్నతమైన విలువను సమాజంలో సంపాదించుకోగలిగాడు. అట్లాంటి వ్యక్తి తాత్కాలికమైన ప్రయోజనం కోసం వ్యర్థంగా పరిగెడుతున్నాడు, తప్పు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడు, నడిపించవలసినటువంటి మార్గములు నడవకుండా అడ్డదారులు తొక్కేశాడు. ఈరోజున ప్రియ బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీకు ఒక ఉన్నతమైన విలువను ఇచ్చాడు, నీ నోటు వాక్కుని స్థిరపరిచే కృపనిచ్చాడు, నీ కుటుంబంలో నిన్ను ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిలబెట్టాడు, నీ కుటుంబాన్ని ప్రభు అనేక విధానాలుగా సాక్షిగా వాడుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ నీ జీవితంలో ఈ భూ సంబంధమైన దానికోసం తప్పు త్రోవలో సాగిపోతావా? ఒకసారి ఆలోచించు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రోగములు ఏర్పడినా, దేవుడిచ్చి ఆ ఉన్నతమైన దానికోసం నువ్వు పరిగెడతావో ఒకసారి ఈ రాత్రి నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకునే రాత్రిది. నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకోవాలి. ఇంతవరకు పాట మధ్యన వారు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానని చెప్పండి, ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడిచ్చే ఉన్నత బహుమానం నాకు కావాలి అని ఆశపడుతున్న వారు చేతులెత్తి హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. ప్రభువుకి దేవునికి స్తుతులు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం మనం పొందాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? ప్రభువు ఇచ్చే ఆ శాశ్వతమైన బహుమానం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు ఇచ్చే ఆ గొప్ప బహుమానం మనం పొందాలంటే మన బ్రతుకులో మనం ఏం చేయాలి? ఒకసారి మీ పక్కవారం చూసి నవ్వుతూ చెప్పారా? నవ్వుతూ చెప్తారా? దేవుడిచ్చే బహుమానం మీకు కావాలంటే నా మొహం కాదండి, పక్కవారం చూసి చెప్పండి. బాబు వినపడుతున్నాయా ఈ సౌండ్? వినపడతలేదా? మరి వాళ్ళేం మాట్లాడతలేదండి. చూసి చెప్పండి, దేవుడిచ్చే బహుమానం మీకు కావాలంటే అని అన్నాను. నా మొహం కాదని పక్క వాళ్ళని చూసి చెప్పండి. దేవుడిచ్చే బహుమానం మీకు కావాలంటే పురుషోత్తములు మాట్లాడతలేదండి. మీరేం చేయాలి? కొన్ని విషయాలు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాటగా చూద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, గొప్ప బహుమానము కలుగును. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి మరోసారి, చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నారు. హెబ్రీ సంఘమా, మీ చుట్టూ ఎన్నో పరిస్థితులు చుట్టుముట్టి ఉన్నాయి. మీ మధ్యలో పరిశుద్ధులను చెరసాల్లో వైపిస్తూ ఉన్నారు. చెరసాలలో పడిపోయినటువంటి పరిశుద్ధులను కరుణించి మీ ఆస్తులు కోల్పోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. రకరకాల శ్రమల చేత, పోరాటాల చేత, ఇబ్బందుల చేత మీరు ఎంతగానో ఆరాటపడితిరి. ఇట్లాంటి భయంకరమైన శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, నిందల మధ్యలో, భయానకమైన పరిస్థితుల మధ్యలో మీరు ధైర్యమును విడిచిపెట్టవద్దు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ధైర్యమును విడిచిపెట్టద్దు. మీరు ధైర్యమును విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీరు పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ సంఘానికి ఏ మాట అయితే చెప్పాడో ఈ కడవరి దినాల్లో సార్వత్రిక సంఘానికి ప్రభు మాట్లాడుతున్నాడు. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. క్రైస్తవ సంఘానికి భయంకరమైన హింసలు ప్రారంభమైపోయినాయి. భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది భక్తులు భయపడిపోతున్నారు. అమ్మో, నేను మాట్లాడితే నన్ను ఏం చేస్తారు,
నేను నిలబడితే ఏమవుద్దో, నేను పరిశుద్ధుల పక్షంగా ఉంటే ఏమవుద్దో, నేను దేవుని పక్షంగా నిలబడితే ఏమవుద్దో, సువార్త చేస్తే ఏం చేస్తారో, చంపేస్తారేమో, లేపేస్తారేమో, చెరసాల వైపిస్తారేమో అని చాలామంది ఒక భయము పుట్టినట్లుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అపోస్తుల కలిగిన 7వ అధ్యాయం ఆఖరి వచనాల్లో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఇంకా కక్ష తెరలేదు. అపోస్తుల కలిగిన 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి గొప్ప హింస వచ్చింది. ఆ గొప్ప హింస కలిగితే సంఘమంతా చెదిరిపోయి 3వ వచనంలో ఇంటింటా సవులు చొచ్చి సంఘాన్ని హింసిస్తూ, బాధ పెడుతూ, జైల్లో వేయిస్తూ సంఘాన్ని పాడు చేస్తుంటే 4వ వచనంలో అలాగూ హింసలు పడిన వారు, ఇబ్బందులు పడుతున్నవారు, కొట్టబడుతున్నవారు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నవారు, వారు 4వ వచనంలో చెదిరిపోయిన వారు అంతటను యేసయ్య సువార్తను ప్రకటిస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు, ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టి కొట్టాలి చెప్పండి, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆది సంఘానికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని భయంకర పరిస్థితులు ఏర్పడినా వారు భయపడలేదు, ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, ధైర్యంగా బ్రతుకుతున్నారు, క్రీస్తు సువార్తలో సాగిపోతున్నారు, దేవుని కోసం బ్రతకాలి అనే ఒక ఆశతో వారి జీవితాల్లో ముందుకు నడిపించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎబ్రీ సంఘమా, దేవుని ప్రజలారా, మీకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, భయంకర స్థితిగతులు ఏర్పడతాయి, ఎన్నో విరోధ పరిస్థితులు ఏర్పడతాయి. వీటన్నిటి మధ్యలో దేవుని సంఘము ధైర్యము కలిగి ఉండాలి. స్తోత్రం. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యాన్ని విడిచిపెట్టామంటే దేవుడిచ్చే ఆ బహుమానం పొందవు. దేవుడిచ్చే ఆ ఉన్నతమైనటువంటి ఆ స్వాస్థ్యమునకు నీ వారసుడివి, వారసురాలుగా అవలేవు. చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయండి. ఒక రోజున కీర్తనకారుడు అంటారు, 3వ కీర్తన 5వ వచనం మనం చూస్తే, ఆ 3వ కీర్తన 5వ వచనంలో 10,000 మంది దండెత్తి ఆయన మీదకి వచ్చారంట. అమ్మ అందరూ వినండి శ్రద్ధగా. 10,000 మంది దండెత్తి అతని మీదకి వచ్చారు. 10,000 సమస్యలు వచ్చినాయి, చుట్టుముట్టారు. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో ఇతను అన్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను మోహరించినను, నేను భయపడను. స్తోత్రం కలుగునుగాక. ఏంటబ్బాయి, 10,000 మంది వచ్చి నిన్ను మోహరించి నిన్ను ఇబ్బంది పెట్టిన నువ్వు భయపడవా? ఎందుకు భయపడమంటే వెంటనే చెబుతున్నాడు, ఏమని తెలిసినా, యెహోవాయే నాకు ఆధారం. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసయ్య నా ఆధారం, ప్రభువు నా ఆధారం, దేవుడు నా ఆధారం కాబట్టి నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. 10,000 సమస్యలు వచ్చి మోహరించిన నేను భయపడను, ప్రభువే నా ఆధారం. ఈ రోజున కొంతమందికి కచ్చిప్ ఆధారం అయిపోయిందండి, కొంతమందికి నూనె బాటిల్ ఆధారం అయిపోయింది, కొంతమందికి మనుషుల ఆధారం అయిపోయారు, కొంతమందికి బంధువుల ఆధారం అయిపోయారు, కొంతమందికి రక్త సంబంధుల ఆధారం అయిపోయారు, కొంతమందికి ఆ స్నేహితుల ఆధారం అయిపోయారు. ఈ స్నేహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, కచ్చిపుల్ని, నూనె బాటిల్ని ఆధారం చేసుకునే వాడికి ఎప్పుడు భయం ఉంటుంది? సర్వశక్తిమంతుడైన ప్రభువుని ఆధారము చేసుకున్నవాడు దేనికి భయపడ్డో, ఎవరికి భయపడ్డో. గట్టిగా చెప్పకూడదు, ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ప్రభువుకి మాత్రమే భయపడతాడండి. యేసయ్య అంటారు లోకాసువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో, నా స్నేహితులని మీతో నేను చెప్పినది ఏంటంటే, ఇదిగో దేహమును చంపి ఏమీ చేయని వారికి మీరు భయపడద్దు, దేహమును చంపిన తరువాత అగ్నిలో మిమ్మల్ని పడద్రోయగలవానికే మీరు భయపడుడి, ఆయనకే భయపడుడి కానీ మరి ఎవరికినే దేనికినే భయపడవద్దు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవునికి భయపడ్డను నేర్చుకుంటే, దేవునికి భయపడ్డను కలిగి బ్రతికితే, దేవునికి నువ్వు భయపడగలిగితే ఈ లోకంలో మరి దేనికి నువ్వు భయపడవు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మందికి ఏమొచ్చేసిందంటే భయం వచ్చేసింది. భయం 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 భయం. అమ్మో ఏమైపోద్దో, అమ్మో ఏమైపోద్దో, ఏమవదో. సమస్తము దేవుని చిత్తమే జరిగింది. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చేతులెత్తి స్తోత్రం. చాలామంది అనుకుంటున్నారు, క్రైస్తవులు మేము భయపెడతాం, క్రైస్తవులు మేము ఇబ్బంది పెడతాం, క్రైస్తవులు మేము భయపెడదాం
అని చెలరేగిపోతున్నారు. వాళ్ళతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు, దేవుని పైన ఆధారపడిన ఒక నిజమైన క్రైస్తవుడిని ఎవడో భయపెట్టలేడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవడో భయపెట్టలేడు. తాటాకు చెప్పులకి భయపడేవాడు కాదు క్రైస్తవుడు. స్తోత్రం కలుగునుగాక. ఎంతకంటే భయంకరమైన భయాలు పెట్టారు. అయినా సంఘం విస్తరిస్తూనే ఉంది. హల్లెలూయా. సంఘం వర్ధిల్లుతూనే ఉంది. హల్లెలూయా. క్రైస్తవ భక్తులను సంహరిస్తూ ఉన్నారో వారిని దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే కొంతమంది శక్తులు చెలరేగిపోతున్నారు, కొంతమంది క్రీస్తుకి విరోధంగా చెలరేగిపోతున్నారంటే అర్థం ఏంటంటే త్వరగా చెలరేగిపోతున్నారు, స్పీడ్ అయిపోతున్నారు. అర్థం ఏంటంటే రేపు పొద్దున్న వారే స్పీడ్గా దేవుడి కోసం పనిచేయబోతున్నారు. నమ్మిన వారు చెప్పకూడదు. ప్రభు స్తోత్రం చెప్పండి. ప్రభు పక్షంగా నిలబడబోతున్నారు. వాళ్ళే గొప్ప బహుమానం నీకు కలిగింది. శాశ్వత బహుమానం నీకు ఇస్తాడు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంటే మొట్టమొదటి మాట వినండి, దేవుడే నీకు ఆధారం అవ్వాలి. సర్వకాలములలో సర్వవస్థల్లో ప్రభువే నీకు ఆధారం అవ్వాలి. రెండవదిగా మనం చూస్తామండి, 27వ కీర్తనలో మనం చూస్తే, ఆ 27వ కీర్తనలో మనం చూస్తాం, మొదటి 2 వచనాలు చూస్తే, యెహోవా నాకు వెలుగును ఇంకేమన్నాడు, రక్షణ అయి ఉన్నాడు అని అలా చదువుకుంటూ వచ్చి 3వ వచనం చూస్తే, యుద్ధము చేయడానికి వచ్చి మోహరించి గొప్ప సైన్యము చుట్టుముట్టిందంట. అయినా నేను భయపడను. స్తోత్రం కలుగును గాక. ఎందుకు భయపడరో తెలుసునండి, వీళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? యెహోవా వెలుగులో నడిచాడు కాబట్టి. ఆమేన్. ఎక్కడ నడినా యెహోవా వెలుగులో. చీకట్లో నడలేదు, పాపంలో నడలేదు, రహస్య అనుభవాల్లో నడలేదు. జీవము కలిగిన దేవుని వెలుగులో నడుచుచూ ఉన్నాడు కనుక, అలా నడుస్తున్నాడు కాబట్టి అతడు చుట్టుముట్టి వారు మోహరించారంట. యుద్ధానికి వచ్చారు, చుట్టుముట్టి మోహరించినను నేను భయపడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పాపంలో ఉన్నవాడికి భయం అండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫోన్లో ఏ తప్పు ఏ పాపం లేదనుకోండి, ఫోను నీ భార్యకి ధైర్యంగా ఇస్తావు, నీ భర్తకి ధైర్యంగా ఇస్తావు, నీ పిల్లలకి ధైర్యంగా ఇస్తావు, నీ తల్లిదండ్రులకు ధైర్యంగా ఇస్తావు. ఈ ఫోన్లో పాపం ఉంటే, చీకటి ఉంటే నా తీసుకున్నావు ఎందుకు నువ్వు? నీ భర్తగా తీసుకుంది ఫోను? భర్త అయినా ముట్టుకోవద్దు నా ఫోన్, నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? అబ్బాబోయ్, ఆ ఫోన్ కొనిచ్చింది ఆయనే నీకు. నీలో సగ భాగమే కదా. ఏంటే నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు కాల్ తీసి పట్టు పెడతాను. అంత భయం వచ్చేస్తుందండి నీకు. ఈ పిల్లల దగ్గర వాళ్ళ అమ్మాయి ఫోన్ ఎలాగి, ఫోన్ ఎలాగి, ఆగమ్మా 5 నిమిషాలే ఎత్తానే, డిలీట్ చేయవలసిన డిలీట్ చేసి అప్పుడు ఎత్తాడు అమ్మకి. అంటే నీ తల్లిదండ్రులకి నువ్వు ఫోన్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? నీ భర్తకు నువ్వు ఫోన్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? నీ భార్యకి నీ ఫోన్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? అంటే ఆ ఫోన్లో చీకటి ఉంది కాబట్టి. చీకటి ఉంది కాబట్టి పాపములో ఉన్నవాడు ఒక భయముతో ఉంటాడు. వింటున్నారా? పరిశుద్ధంగా ఉన్నవాడు సింహం వలె నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు ధైర్యంగా వస్తున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలగాలి అంటే రెండవది యేసయ్య వెలుగులో నడవాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరి వెలుగులో? రహస్య అనుభవాలు విడిచిపెట్టి, అపవిత్ర కార్యాలు విడిచిపెట్టి, అసభ్యకరమైన దేవునికి విరోధమైన పనులు విడిచిపెట్టి, జీవము కలిగిన దేవుని వెలుగులో నువ్వు నడుస్తూ ఉంటే, ఆ వెలుగు నీ పైన ప్రకాశిస్తూ ఉంటే, నీ గుండెల్లో ఆ వెలుగు గొప్ప ధైర్యమును పుట్టిస్తుంది. స్తోత్రం కలుగును గాక. 3వది అంటాడండి, 138వ కీర్తన 3వ వచనంలో చూస్తే ఎందుకు ఇతడు ధైర్యంగా ఉండగలిగాడంటే, 138వ కీర్తన 3వ వచనం మనం చూడగలిగితే, నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రమని చెప్పండి గట్టిగా. అంటే 3వది ఎవరు ధైర్యంగా ఉంటుందో తెలుసునండి? ప్రార్థించేవారు. స్తోత్రం కలుగును గాక. మొర్ర పెట్టేవారు, నీరు కార్చేవారు, దీవారాత్రులు దేవుని సన్నిధిలో
మోకరించి ప్రార్థన చేస్తూ ప్రణాపిస్తూ కన్నీరు విడుస్తూ, ప్రభువా నీ పైన ఆధారపడ్డానయ్యా, నీ సహాయము కోరుతున్నాను ప్రభువా, మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థిస్తూ అచ్చాశక్తితో ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, రోధిస్తూ ఉంటారో, ప్రణాపిస్తూ ఉంటారో, అలా ప్రార్థించే వారి గుండెల్లో గొప్ప ధైర్యముతో వారు సాగిపోతారు. స్తోత్రం కలుగునుగాక. గడి చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి గట్టిగా, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. మిగిలి ఉన్నవారు ఆ ఉన్నతమైన బహుమానం కోసం ఆశపడి మిగిలి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద దేనికోసం వచ్చిన అందరూ ఇది మనకు సంబంధించుకోవడం కదరా అని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనంటలేదు. చేతులు తీసేయా నీకు స్తోత్రం అని చెప్పండి. ఆ ఉన్నతమైన బహుమానం నువ్వు పొందాలంటే ఒకటి ధైర్యముగా ఉండు. చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. క్రైస్తవ సంగమా, ప్రజలారా, చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం మనం. చాలా దారుణంగా ఉంటుంది వ్యవహారం. విన్నారా? ఆయన ఏమి విడిచిపెట్టకూడదు మాట్లాడతలేదు. పురుషులు మాట్లాడతలేదు. ఏమి విడిచిపెట్టకూడదు? ఎందుకు తెలిసినా? మీకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎందుకనే మీరు ధైర్యంగా ఉన్నారు? మాకు ఆధారం మా యేసయ్యే. స్తోత్రం కలుగునుగాక. మేము చీకటిలో నడిచే వాళ్ళం కాదు, వెలుగులో నడిచే ప్రజలం. యేసయ్య వెలుగులో. 3, మేము నిత్యము ఆయన పాదాల దగ్గరే కనిపెట్టే బిడ్డలం మేము. ప్రత్యక్ష గుడారంలో మందసం ఇలా ఉంటుందండి. అడ్డుతెర ఉండి అక్కడ ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక మీద నుంచి ధూపం ఎంత పైకి వెళుతూ ఉంటుందో విన్నరా? ఆ పై నుంచి మహిమ అంత బలముగా మందసం మీదకి దిగింది. స్తోత్రం కలుగునుగాక. వినండి, రేపు రాకడ వరకే. రేపు ఎవరి మన్ను మహిమగా మార్చబడద్దే? రేపు ఎవరు మన్ను మహిమగా మార్చబడి రెప్పపాటులో ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారు? ఆ ఉన్నతమైన స్వాస్థ్యాన్ని ఎవరు పొందుకుంటారు? ఆ ఉన్నతమైన బహుమానం ఎవరు సంపాదించుకుంటారంటే ఈ కడవరి దినాల్లో అచ్చాశక్తితో ప్రార్థించేవారు, ప్రలాపించేవారు, రోధించేవారు, మొర్ర పెట్టేవారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. యాకోబుని నరికేశారు. పేతురుని తీసుకెళ్లి జైల్లో పడేస్తే నెక్స్ట్ రేపు పొద్దున్నే పేతురుని లేపేస్తారు. ఆ పరిస్థితుల్లో సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థిస్తున్నందు ప్రభువా స్టెఫన్ని కోల్పోయామని, ఆయన మంచి పరిచారకుడయ్యా, మంచి ప్రార్థనాపరుడయ్యా, మంచి విశ్వాస వీరుణ్ణి మేము పోగొట్టేసుకున్నాం ప్రభువా. యాకోబునైనా ఉరిమెడి వారిగా ఉన్నాడు ప్రభువా. ఆ యాకోబుని నరికేశారు ప్రభువా. పేతురుని కూడా తీసుకెళ్లారు ప్రభువా. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నామయ్యా, పేతురుని కాపాడండి, పేతురుని కాపాడండి. పేతురులు కాపాడబడాలి, దైవజనులు కాపాడబడాలని సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పరలోకము నుంచి దూతను పంపించాడు. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. ప్రజలారా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రజలారా, మన దేశంలో ఎంతోమంది పరిశుద్ధులు మనం కోల్పోతున్నాం. ఎంతోమంది నీతి పరులని, భక్తి పరులని మనం కోల్పోతున్నాం. పరిశుద్ధ సేవకుల్ని, యాజకుల్ని మనం కోల్పోతున్నాం. కరోనాలో ఎంతోమందిని మనం పోగొట్టేసుకున్నాం. ఉన్నతమైన అపోస్తుల సేవ చేస్తున్న అనేకల్ని మనం కోల్పోయాం, పోగొట్టుకున్నాం. ఇక కొంతమంది మిగిలి ఉన్నారు. ఈ రోజున మనము ఆ మిగిలిన శేషము కొరకు దేవుని ప్రజలమైన మనము గుండెలు బాదుకుంటూ ప్రలాపించి ప్రార్థించే దినాలు ఇవి. స్తోత్రం కలుగునుగాక. రోధించే దినాలు, సేవకుల్ని కాపాడుకునే దినాలు, దైవజనుల్ని కాపాడుకునే దినాలు, మోకాల మీద పడి ప్రలాపించే దినాలు, ఉపవాసాలతో, జాగరణాలతో, అచ్చాశక్తితో ప్రార్థించే దినాలు, రాత్రులు ప్రభు పాదాల దగ్గర గడిపే దినాలు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సుఖాలతో, సౌఖ్యాలతో, లోకాశలతో, లోకపు ఆనందాలతో సాగిపోయే దినాలు కాదు ఇవి. అలాగ నువ్వు ప్రార్థనలో ప్రలాపించే బిడ్డగా, రోధించే బిడ్డగా ఉండగలిగితే నీ గుండెల్లో దేవుడు గొప్ప ధైర్యమును పోస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేనికి భయపడం? ప్రభువుకే భయపడతాం. ఈ లోకంలో ఎట్లాంటి వ్యక్తులకైనా, ఎట్లాంటి శక్తులకైనా భయపడకుండా గుండెల్లో దేవుడు నీకు గొప్ప ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడ నువ్వు సంపాదించుకుంటావంటే వెంటనరా ఏమండి, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నీ హృదయం అంతటిని దైవ సన్నిధిలో కుమ్మరించుకుంటే. అన్నా చూడండి, ఎంతో గలిబిలతో ఉండేది, చాలా గలిబిలతో ఉండేది.
మందిరానికి వచ్చింది. 3 రోజులు హృదయం అంతా దేవుడి సందులో కుమ్మరించేసుకుంది. సేవకుడు అన్నాడమ్మా, ఇక్కడ నుంచి నువ్వు దిగులు పడవద్దు, సంతోషంగా వెళ్ళు, ఏమాత్రం విచారపడవద్దు. నీ హృదయాన్ని కుమ్మరించావుగా, నువ్వు కోరుకున్న దాన్ని దేవుడు నీకు నిశ్చయముగా కలగజేస్తాడని చెప్పాడు. నాట నుంచి అన్న దుఃఖాక్రాంతులై ఉండుట మానేసి, ఏడుపు పోయింది. ఇంకా ఎందుకు ఏడుపు పోయింది? హృదయంలోకి ధైర్యం వచ్చేసింది, నిరీక్షణ వచ్చింది, విశ్వాసం వచ్చింది, పరిపూర్ణ ధైర్యం వచ్చింది. నేను మొరపెట్టానుగా, సేవకుడు వాగ్దానం ఇచ్చాడుగా, నమ్ముతున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇదే రోజుకి నేను ఒక బిడ్డను ఎత్తుకోబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడొచ్చింది ధైర్యం? ఎక్కడొచ్చింది? రోడ్డు మీకు వచ్చిన పిన్ని, ఏం కూర వండాం? పెద్దమ్మ, వాళ్ళ అమ్మాయి ఎలాగంట కదా, వీళ్ళ అబ్బాయి ఎలాగంట కదా, ఆ ఊరోళ్ళ సంగతి అంతా నీకు ఎందుకమ్మా? ఏం బ్రదర్, ఎందుకు మనకి? ఈరోజు వాళ్ళ అమ్మాయి కోసం, వీళ్ళ అబ్బాయి కోసం మాట్లాడుతున్నావు, రేపొద్దు నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం కూడా మాట్లాడతాడు. అప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? మనుషులతో మాటలు తగ్గాలి, దేవునితో మాటలు పెరగాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ దినాల్లో మనం ఉన్నాం. మనుషులతో మాటలు తగ్గించుకుని దేవునితో మాటలు పెరిగే కడవరి గడియల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి మీరు శక్తిని పొందినట్లు ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయండి. లోక 21:36 చెప్పాడు. దేవుని ఎదుట నిలబడి ఆ శక్తిని పొందాలంటే మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రలాపించే ప్రార్థన, రోధించే ప్రార్థన. సూటిగా పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రశ్న, నీ హృదయం తెరిచి తృప్తిగా నీ తండ్రితో మాట్లాడి ఎంతకాలం అయింది? ఆలోచించండి ఒకసారి. బ్రదర్, సిస్టర్, అమ్మా, అయ్యా, నీ హృదయం తెరిచి తృప్తిగా కన్నీళ్లతో నీ తండ్రితో మాట్లాడుకొని ఎంతకాలం అయిపోయింది? నీ ప్రేమ గల మాట కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ప్రేమ గల తండ్రి 2 చేతులు చాచి నువ్వు మాట్లాడతావని, తృప్తిగా ఆయనతో మాట్లాడతావని, మనస్సు విప్పి మాట్లాడతావని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు మనుషులతో మాట్లాడుతూ లోక సంబంధమైన కార్యకలాపాలతో జీవిస్తూ తండ్రి నిన్ను పిలుస్తున్నా ఆ పిలుపులు లెక్క చేయకుండా, ఆయనతో మాట్లాడకుండా, ప్రార్థించకుండా, మొర్ర పెట్టకుండా ఈ లోకంలో సాగిపోతూ దినాలు గడిచిపోతున్నాయి. పరిశుద్ధులు కొనుక్కోబడుతున్నారు, స్టెఫన్లు చంపబడుతున్నారు, యాకోబులు నరకబడుతున్నారు, పేతురులు బంధించబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోకాళ్ళ మీద పడి సంఘము మహారోదన చెయ్యాలి. స్తోత్రం కలుగును గాక. సంఘము ప్రలాపించాలి. హల్లెలూయా. జరిగిన పరిస్థితులను బట్టి ఒక మాట ఏమనుకోవద్దు. చాలామంది రోడ్డెక్కారు, శాంతి ర్యాలీలు చేశారు. ఒక ప్రశ్న, ఏమైనా జవాబు వచ్చిందా చెప్పండి? ఆంధ్ర తెలంగాణలో ఎంత గ్రాండ్గా గొప్పగా చేశారు, మాకు న్యాయం జరగాలి అంటూ చేశాం. కానీ ఒక మాట, వచ్చిందా న్యాయం? జవాబు వచ్చిందా? మరి అదే సమూహికముగా అందరము కూడి భారముతో రోధించి, ప్రలాపించి, ప్రార్థించి, కన్నీరు కారిస్తే ప్రభువు వారి గుండెల్లో భయాన్ని పుట్టిస్తాడు. చెప్పకూడదు? ప్రభు స్తోత్రం చెప్పండి. వారి గుండెల్లో భయం పుట్టిస్తాడు. ఇశ్రాయేలీలు వస్తూ ఉంటే ఈ రహాబు వేషం, అయ్యో మీ భయము వలన మా గుండెలు కరిగిపోయినాయి బాబు. మీ భయం అంటే మనమందరం కలిసిపోయి చేసిన వారు చేశారు, నేను దాని గురించి ఏమంటలేదు. కానీ మనమందరం కలిసిపోయి క్రైస్తవ్యం అంతా ఏకతాటి మీదకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఎన్ని ర్యాలీలు చేసినా వినండి, శత్రు గుండెల్లో భయం మొదలైందా? మొదలవలేదు. భయమే లేదు వాళ్ళకి. అదే గనక మనమందరము కూడి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిలో ఒక భయమును పుట్టిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు వారిలో ఒక ఉదంతిని పుట్టించినట్లుగా స్తోత్రం కలుగునుగాక.
నిశ్చయంగా యెహోవా లేచునుగాక, తమ శత్రువులు చెదరి పోవుదురుగాక అన్న రీతిగా దేవుడు వారి గుండెల్లో ఒక భయం పుట్టించాలి. రెండమ్మ, మన పైన వారికి ఒక ప్రేమ పుట్టించాలి. స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడూ శాంతి కలిగే ఉంటాం, మనం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం, మనల్ని బాధ పెట్టిన వారిని ప్రేమిస్తూనే ఉంటాం, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమిస్తూనే ఉంటాం, మనల్ని చంపిన వారిని కూడా మనం క్షమిస్తూనే ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. ఉంటాం, మనం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం. కానీ వారిలో మన పైన ఉన్న ద్వేషం పోయి వారిలో మన పైన ఏం పుట్టాలి? ప్రేమ పుట్టాలి. స్తోత్రం కలుగునుగాక. వారిలో దేవుని భయం. రే వద్దులేరా, పోనేమంటరా, వాళ్ళ పనిదాలు చేసుకునేమంటారా, వాళ్ళ జోలికి ఎందుకురా, వద్దులే పోనే, మనకెందుకు? వాళ్ళ జోలికి వెళ్ళామనుకో, వాళ్ళ పక్షంగా అమ్మో దేవుడు నిలబడతాడు రా బాబు, ఎందుకు వదిలేండి రాబో వాళ్ళ పనులు చూసుకొని, మనకెందుకు, ఎందుకు వెళ్తా, మనకెందుకు రా బాబు, లేనిపోందంట అనే భయమును పరిశుద్ధాత్ముడు శత్రువులలో పుట్టించునుగాక. అది జరగాలంటే మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి. తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మనం సువార్త చేయడంలో గొప్ప ఉందండి. షడ్రక్ మేషక్ అబెద్నెగో అనబడిన వారిని అగ్నిగుండంలో వేశారట. ఇప్పుడు నా ప్రశ్న, షడ్రక్ మేషక్ అబెద్నెగో అనబడిన వారు ప్రార్థనా వీరులా కాదా? మాట్లాడతలేదండి. కూర్చులో కూర్చున్న వాళ్ళు చెప్పండి, కింద వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ప్రార్థనా పరుల్ని దేవుడు అగ్నిగుండంలో వేపించాలా, తప్పించాలా? మీ మనసు చెప్పండి. అంత ప్రార్థనా పరులు కదండి, మరి తప్పించాలి కదండి. అగ్నిలో వేశారు. అగ్నిలో వేసింది అద్భుతం ఏంటంటే, ఇప్పుడు ఏళ్ళ కథ సువార్త చెప్తుంది, రాజుగారు అంటున్నారు వీరి దేవుడే పూజార్హుడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే మన దేవుని కోసం రాజులు చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. అధికారులు చెప్పాలి. హల్లెలూయా. అంటే అది జరగాలంటే, రాజులు చెప్పాలంటే, అధికారులు చెప్పాలంటే, వీరి దేవుడే పూజార్హుడు అనాలంటే మనం మోకరించి ప్రార్థన చేస్తూ వినండి. మన జీవితానికి అనుమతించబడుతున్న ప్రతి శ్రమకు సంతోషంగా మనల్ని అప్పగించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వెరైటీగా ఉందో బోధ, వెరైటీగా ఉందో బోధ. అందరూ ఇప్పుడు ఏంటి, ప్రియులారా దేవుడు నిన్ను శ్రమల నుంచి విడిపిస్తాడు, వచ్చేయ్. శ్రమల నుంచి విడిపించబడితే నీకే మేలు. వినండి, అదే శ్రమ పెట్టబడతా ఉంటే నీ ద్వారా దేశానికే మేలు. స్తోత్రం కలుగునుగాక. రాజులకే మేలు. హల్లెలూయా. వీరి దేవుడే పూజార్హుడు. పౌలు లాంటి ప్రార్థన పరుడు ఉన్నారా? పౌలు శిలను తీసుకెళ్ళి జైల్లో పడేసి, నిజంగా దేవుడే గొప్పోడైతే జైల్లో ఎందుకు పడేశారండి? జైల్లోకి వెళ్ళారు కాబట్టే చెరసాల్లో ఖైదీలందరూ మార్పు చెందారు. స్తోత్రం కలుగునుగాక. జైల్లోకి వెళ్ళారు కాబట్టే చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుడుకు నేను ఏం చెయ్యాలయ్యా? చెరసాల నాయకులు మారిపోయారు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాంటి కార్యాలు మన దేశంలో దేవుడు ప్రారంభిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కడవరి ఉద్యమాన్ని మన దేశంలో పరిశుద్ధాత్ముడు పుట్టిస్తున్నాడు. నమ్మిన వారి గట్టిగా చెప్పకూడదు నోటితో స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా ప్రభు సన్నిధిలో. ఆ ఉద్యమానికి, ఆ కడవరి ఉద్యమం కోసమే ఈ రోజున ఈ భయంకర పోరాటాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, వీటి మధ్యలో మనమందరం ధైర్యమును విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోతా ఉండగలిగితే సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు గొప్ప బహుమానము కలగజేయబోతున్నాడు. చేతులు ఎత్తేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, ఏసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈ పరిస్థితులని దేనికి తెలిసిన కడవరి ఉద్యమం కోసం. స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కరి చెంగుని పట్టుకుని 10 మంది ప్రభు దగ్గరికి రాబోతున్నారు. స్తోత్రం కలుగునుగాక. మందిరాలు సరిపోవు. హల్లెలూయా. విజయవాడ మందిరాలను నిండిపోతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. సరిహద్దుల విశాలపరచబోతున్నాడు దేవుడు. స్తోత్రం. కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టే ఈ శ్రమను ప్రభు అనుమతించాడు. ఇది మొట్టమొదటి మాట. దేవుడిచ్చే బహుమానం పొందాలంటే ఎన్ని పరిస్థితులు తారుమారైనా, ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా, శ్రమలు వచ్చినా మనం ఏం చేయకూడదు? భయపడక ధైర్యముగా సాగిపోవాలి. రెండో మాట చూద్దామా? రెండో మాట ముచ్చటగా 3 విషయాలు చెప్తానండి. రెండో మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని
మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము పైన దృష్టి ఉంచెను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, దేవుడిచ్చే ఆ ఉన్నతమైన బహుమానం మనం పొందాలంటే ఎన్ని పరిస్థితులు తారుమారవుతున్నా ధైర్యము కలిగి ప్రార్థనలో సాగుతూ వాటన్నిటినీ జయించుకుంటూ రావాలి. స్తోత్రం కలుగునుగా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే, ఉన్నతమైన ప్యాలెస్ ఉంది, సింహాసనం ఉంది, రాజరికం ఉంది. చిన్నప్పటి నుంచి ఐగుప్తు సకలమైన శాస్త్రాల్లో ప్రావీణ్యతను పొందాడు. నెక్స్ట్ మనోడే సింహాసనం ఎక్కిపోతున్నాడు. వాటన్నిటిని వదిలేశాడట. ఏం బాబు, ఇంత ఉన్నతమైన సింహాసనం ఎందుకు వదిలేసావు? ఈ రాజరికం ఎందుకు కాదనుకున్నావు, వద్దనుకున్నావు? ఎందుకు ఈ కిరీటం వద్దనుకున్నావు అంటే ఆయన అన్నాడు, ఏమండి, నేను పొందబోయే బహుమానము పైన దృష్టి పెట్టాను. స్తోత్రం కలుగునుగాక. అంటే రెండవ మాట, ఎవరైతే దేవుడిచ్చే ఆ బహుమానం పొందాలి అనుకుంటారో వారు ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. లోక సంబంధమైన కార్యకలాపాలు విడిచిపెట్టాలి. లోక సంబంధమైన మర్యాదలు విడిచిపెట్టాలి. లోకమును జయించేవారిగా మారిపోవాలి. స్తోత్రం అనండి. గట్టిగా ఆమేనండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చూడు, మనం ఆరాధిస్తున్న యేసయ్యను మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్పారు? మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకి ఉంచినటువంటి మాదిరి ఏంటంటే లోకాన్ని జయించుట. అనందరూ లోకాన్ని జయించుట. ఇప్పుడు తామరాకు ఉంది. తామరాకు బురదలోనే ఉంటుంది, నీటిలోనే ఉంటుంది. కానీ ఆ బురద దాని మీదకి వస్తే అసలు దాని మీద ఉండనివ్వదు. అలాగే క్రైస్తవుడు ఈ లోకములో ఉంటాడు, కానీ లోక మాలిన్యము తన కంటనివ్వకుండా తన్ను తాను కాపాడుకుంటాడు. యాకోబు పత్రిక 1:22 వచనం 2వ మాటలో చెప్పాడు, దేవుని ఎదుట నిజమైన భక్తి అంటే ఏంటి తెలిసిన? ఈ లోక మాలిన్యము తన కంటనివ్వకుండా తన్ను తానే కాపాడుకొనుటయే భక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం అనండి. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:4 చెప్పాడు, లోక స్నేహము దేవునితో వైర్యం అన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ద్వారా మేలులు పొందుతూ యేసు ప్రభు సముఖంలో నడిపించబడుతూ ఇంకా ఈ లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన మర్యాదలు, లోక వ్యవహారాలు, లోక సంబంధమైన కార్యాలతో ముందుకు సాగిపోతూ నువ్వు బ్రతికేస్తే లోక స్నేహమట దేవునితో వైర్యమని ప్రభు తెలియపరుస్తున్నాడు. అంటే నువ్వు బహుమానం పొందాలంటే ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన ఆశలను పరిపూర్ణముగా చంపుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించకుండా లోకంతో కలిసిపోయి లోకంతో ముడిపడిపోయి లోకాన్ని కలుపుకోవాలండి మరి కలుపుకోతే ఎలాగండి అని వెళ్ళిపోతున్నావు అనుకో, అలా వెళ్ళిపోతాం అంతే. రేపొద్దున్న ఉన్నతమైన బహుమానం నీకు ఉండదు, మిస్ అయిపోతావు. లోకాన్ని జయించాలి. లోక సంబంధమైన కార్యకలాపాలను జయించాలి. 1 యోహాను పత్రిక 2:16 వచనంలో చెప్పాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అని చెప్పాడు. ఈ శరీరానికి ఎన్ని ఆశలు పడుతూ ఉంటాయో, ఈ ఆశలు పడుతున్న ఈ శరీరాన్ని నలగొట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు అంటారు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోకుండాట్లు నా శరీరాన్ని ఏం చేస్తున్నాను?
నలగొడుతున్నాడు. ఉపవాసాలతో, జాగరణాలతో, కన్నీటి ప్రార్థనలతో దేవునితో మమేకమైపోయి ఈ లోకాన్ని జయించే కృప ప్రభు సముఖంలో పొందుకోవాలి. మరి లోకంలో ఉంటున్నాం కాబట్టి అండి నలుగురితో నతానియేలండి, కులంతో కొర్నేలండి అంటారు కొంతమంది. ఏంటంటే నలుగురితో నతానియేలు లేదు, కులంతో కొర్నేలు లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే లోకములో నుంచి ప్రత్యేకించబడిన బిడ్డగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ లోకానికి మీరు వేరే రక్షణ పొందాలి. లోక సంబంధమైన కార్యకలాపాలను జయించాలి. మొన్న కుర్రోని చూశాను, అది మొత్తం ప్యాంట్ అంతా మొత్తం కన్నాలే, ప్యాంట్ అంతా కన్నాలే. రే తమ్ముడు ఏంటి ఎలకలు కొట్టేసాను నేను. ఎలకలు కొట్టేసా ఉంటాడు బాబు, ఇది మంచి ప్యాంట్ అని బాబు, మొన్న కొన్నానని బాబు, 3,000 అనే బాబు అన్నాడు. ఇదేంటరా 3,000 అంటే, ఏముందని, ఇది దీని పేరు టాయ్ జీన్స్ అంటారు, నీకు తెలియదులే కానీ సిరిగిపోయిన బట్టలు వేసుకుంటే మా చిన్నప్పుడు సిగ్గుసేట్రా, ఇప్పుడు నువ్వు సిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు ఏంటంటే, అన్నయ్య నీకు తెలియదు ఇది ఫ్యాషన్ అన్నాడు. ఏంటంట యూత్ ట్రెండ్ ఫాలో అవుతాడు మావాడు. ఇంకొకడు అన్నాడు, మొత్తం ఈ పక్కన గీంచేశాడు, ఈ పక్కన గీంచేశాడు, మధ్యలో ములపందులో పెట్టాడు. ఏంట్రా అంటే యూత్ ట్రెండ్ పాస్టర్ గారు, మీకు తెలియదు ఇవన్నీ, ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండి. ఈ కటింగ్ పేరు ఏంట్రా అంటాడు. అన్నాడు ఈ కటింగ్ పేరు ఏంటంటే దాని పేరు ఏదో ఉంటుందండి, ఈ పుట్ట కొడుకులను ఏమంటారమ్మా ఇంగ్లీష్లో, మజ్రూమ్ కటింగ్ అంట. ఏ కటింగ్ అంట, మజ్రూమ్ కటింగ్ అని పేరు పెట్టాడు. ఆ పేరంట. ఆ కటింగ్కి 500 రూపాయలు అంట. ఎంతంట? కేవలం కటింగ్కి 500 రూపాయలు అంట. ఏంటంటే ఫ్యాషన్ అన్నాడు. మా చిన్నప్పుడు ప్యాంటు అలా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అలా పైకి వెళ్ళిపోతే క్రాస్ ప్యాంట్ అయిపోయినట్టు మాకు సిగ్గుచేటు, మేము వేసుకునే వాళ్ళం కాదు. అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే దాన్ని కత్తిరించి లోపలికి మడతెట్టి కుట్టి ఆ ప్యాంట్ నిక్కర్లా చేసింది మాకు. ఇప్పుడు ఈ కుర్రగాళ్ళు ఆడు వేసుకునేది ప్యాంటో తెలియదు, నిక్కరో తెలియదు. ఏళ్ళనవుతున్నారు, వీళ్ళు కూడా అంతే. ఏళ్ళనవుతున్నారు, వీళ్ళు కూడా అంతే. ఆడు వేసుకునేది అది నిక్కరో తెలియదు, ప్యాంటో తెలియదు, ఎలా వచ్చేసి ఉంటుంది. ఏంటంటే అన్నయ్య కొత్త ప్యాంట్ అన్నయ్య, అది కూడా టైట్గా పట్టేసి. ఇదేంటి అంటే ఫ్యాషన్, ఫ్యాషన్ ట్రెండ్, యూత్ ట్రెండ్. రూత్ అట యవ్వనస్తుల్ని వెంబడించలేదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బోయాజునే వెంబడించింది. స్తోత్రం కలుగునుగాక. గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ యవ్వనస్తుల్ని ఏం చేయలేదండి, వెంబడించలేదు. మొన్న ఒక అమ్మాయి పుట్టినరోజుకి బట్టలు అన్నయ్య ప్రార్థన చేయవా పుట్టినరోజు అని వచ్చింది. మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళందరూ తీసుకుని వచ్చింది. పుట్టినరోజు ఏంటి పిల్ల, చెల్లమ్మ నైట్ వేసుకుని వస్తా ఉన్నాను నేను. ఇది నైటీ కాదని లాంగ్ ఫ్రాక్ అంటుంది. ఏ ఫ్రాక్ అంట, ఇది నైటీ కాదని మొత్తం పొడుగుదా, మొత్తం కింద దాకా నిలువు టెంగిలా ఉంది. ఇదేంటంటే వాళ్ళ అమ్మగారు, పాస్టర్ గారండి అది చెల్లికి మరి ఇది ఎంత అనుకున్నారండి మీరు, పుస్తకమని ఇలా అనేసారు, 150 రూపాయలు నైటీ అనుకున్నారా? కాదండి 5,000 అండి డ్రెస్. ఎంతంట? 5,000 పెట్టి ఏం కొన్నాం? ఏంటి ఫ్యాషన్ అండి, ఇప్పుడు ఈ రోజులు ఇదే ఫ్యాషన్ అండి. చూసారా, క్రైస్తవ సంఘం అమ్మ క్రైస్తవ వస్త్రధారణ విడిచిపెట్టి ఇష్టానుసారమైన వస్త్రధారణ, విపరీతమైన పోకడ, లోక సంబంధమైన ఆశల్లో పడిపోయింది. లోకంలో కొట్టుకుపోతా ఉంది, లోకంలో మునిగి తేలుతా ఉంది, లోకంలో ఆనందాలు కోరుకుంటా ఉంది, లోకంలో వ్యవహారాలు కోరుకుంటా ఉంది. పెట్టేదేమో పరిశుద్ధ వివాహము. బోర్డు ఏంటండి? పరిశుద్ధ వివాహం. దానికి ఆ వివాహానికి ముందు 2 రోజుల ముందో 3 రోజుల ముందో మొత్తం అందరూ పసుపు బట్టలు. ఏమండి, క్రైస్తవ ఇతరుల గురించి కాదు నేను చెబుతుంది, క్రైస్తవుల కొరకే మాట్లాడుతున్నాను. మొత్తం అందరూ పసుపు బట్టలు వేసుకుని డాన్స్, ఈ నీరు వేసుకో, ఈ నీళ్ళు పోయి, ఆ నీళ్ళు పోయి, ఈ నీళ్ళు పోయి, ఈ పసుపు నీళ్ళు పోయి, ఆ పసుపు నీళ్ళు పోయి. ఏంటది? మా చిన్నప్పుడు చేసుకునేవారు మంగళస్థానాలు. లోకం వచ్చేసింది, పెట్టింది పరిశుద్ధ వివాహం బోర్డు, చేసేది లోక కార్యక్రమాలే. పెట్టేది పరిశుద్ధ గృహం అవుతుందే, మొత్తం అంతా లోకమే. లోపల పైకి పరిశుద్ధుల బోర్డులు, లోపలంతా లోకమే, లోకాశలు, లోక సంబంధమైన కార్యకలాపాలు. మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ లోక భోగాలు నాకొద్దు, ఈ లోక ఆస్తులు నాకొద్దు, లేక ఈ లోక సంబంధమైన ఆశలు నాకొద్దు. వాటిని సమస్తాన్ని విడిచిపెట్టేశాడు.
వదిలేశాడు. దేవుని ప్రజలతో నేను శ్రమ పడతాను, దేవుని కోసం కష్టపడతాను, దేవుని కోసం శ్రమ పడతాను. సింహాసనం వద్దనుకున్నాడండి, రాజరికం వద్దనుకున్నాడు, గొర్రెలు మేపుతా ఉన్నాడు, ప్రయాసపడతా ఉన్నాడు. కాబట్టి అంటే అయ్యా నేను పొందబోయే ఆ గొప్ప బహుమానం పైన దృష్టి పెట్టానండి. నా టార్గెట్ వేరండి. నా టార్గెట్ కూడా ఉంది. నా టార్గెట్ మీరు ఊహించినట్టు ఈ టార్గెట్ కాదు, ఇక్కడ టార్గెట్ కాదు, ఇక్కడ సింహాసనం కాదు, ఇక్కడ పదవి కాదు. నేను పెట్టింది 1000 ఏళ్ళకి పెట్టాను. నన్ను స్తోత్రం మీరు గట్టి కానీ హల్లెలూయా. సీపుగా ఐగుప్తు రాజు ఎందుకు మా అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తానండి? 120. అప్పటికి 40 పోయిందిగా. కానీ ఇప్పుడు నేను ఇదిగో 1000 ఏళ్ళ పరిపాలన పైన దృష్టి పెట్టాను. స్తోత్రం కలుగునుగాక. ఏ పరిపాలన పైన? 1000 ఏళ్ళ పరిపాలన పైన, ఉన్నతమైన రాజ్యం పైన, పొందబోయే బహుమానం పైన దృష్టి పెట్టాం సార్. మేము ఎంత అమాయకులు అనుకున్నామేంటి? లోకాన్ని వదిలేయడానికి, లోక స్నేహాలు వదిలేయడానికి, లోక మర్యాదలు వదిలేయడానికి. ఎందుకు వదిలేశారంటే భక్తులు పరిశుద్ధ గ్రంథంలో పొందబోయే దాని మీద దృష్టి పెట్టారండి. ఈరోజు ఎందుకు వదులుకోలేకపోతున్నావు, ఎందుకు వదలలేకపోతున్నావు అంటే దాని మీద దృష్టి లేదు నీకు. ఎప్పుడు ఈ భూమి మీదే దృష్టి, ఇక్కడే దృష్టి. కాబట్టి దీన్ని వదలాలంటే అమ్మో వదిలేస్తే ఎలాగా, అన్నీ వదిలేలా, కొన్ని దాచుకున్న వాళ్ళందరూ పోయారు కదా. దాచుకున్నాడుగా ఎవరో ఆకాను, నాశనమయ్యాడుగా. పరిపూర్ణంగా విడిచిపెట్టుట. స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణంగా లోకాన్ని జయించుట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న ఒకరోజు మా సండే స్కూల్ పిల్ల వాళ్ళ నాయనమ్మ అంటుంది అనమాట ఆ పక్కన. అదే కొన్ని రోజుల క్రితం ఈ చర్చిలో పరిచర్య చేస్తూ మాట్లాడుకున్నారు ఈ స్త్రీమూర్తులందరూ, పరిచర్యలు చేసి అమ్మలన్నమాట తల్లులందరూ. ఏమే పిల్ల మరి అన్నీ మానేశాను, అయ్యగారి వాక్యం విని అన్నీ మానేశాను, కానీ ఆ చిన్నారి పెళ్లి కూతురు మళ్ళీ పోతున్నాయి అంది. ఏంటంటే నేను అన్నాను వాళ్ళ రెండో అబ్బాయికి పెళ్ళి అయింది. ఆ రెండో అబ్బాయికి పెళ్ళి అయితే నేను అనుకున్నాను ఆ చిన్నారి పెళ్లి కూతురు అంటే ఒకవేళ ఆ కొత్త కోడలు పేరేమోనని. వాళ్ళ పెద్ద అబ్బాయి గారు వాళ్ళ అమ్మాయి సండే స్కూల్కి వస్తే ఏంటమ్మా మీ నాయనమ్మ చిన్నారి పెళ్లి కూతురు అంటుందంటే, అన్నయ్య నీకు తెలియదా ఆ చిన్నారి పెళ్లి కూతురు అంటే ఫేమస్ సీరియల్ అనియా అంటుంది అమ్మాయి. అంటే ప్రార్థన మండరం అది మండరం లోకం. ఆ లోకంలో బతుకుతాం కదండి, లోక జ్ఞానం కావాలి కదండి. మరి సినిమాలు చూడకపోతే ఎలాగండి, సీరియల్ చూడకపోతే ఎలాగండి, బాహుబలి 3 రావద్దండి, ఇంకేంటది పుష్ప 4 రావద్దండి, పుష్ప థియేటర్లో మేము ఉంటామండి. అంత లోకం లోకం లోకం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా లోకం. చర్చికి వచ్చేటప్పుడు వస్త్రధరణ లోకం వస్తుందన్న, చర్చి నుంచి వెళ్ళేటప్పుడు లోకం. ఆ తర్వాత ఏదైనా కార్యక్రమం వస్తే లోకం, ఏ కార్యక్రమం వచ్చినా లోకం లోకం. అలాగు కనబడుతుంది క్రైస్తవుల్లో. సేవకులు చెబుతున్న వినేవారు లేరు. ఇంకా గట్టిగా చెప్తే సేవకులపైన తిరుగుబాటు చేయడం, సేవకుల్ని వ్యతిరేకించడం. నువ్వేంటే మాకు చెప్పేది, మీ సంఘం విజయవాడలో బోలున్నాయి అని వ్యతిరేకించి సంఘాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి. లోకాన్ని ప్రేమిస్తున్న భయంకర దుస్థితిలోనికి ఈరోజున క్రైస్తవుడు దిగజారిపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడండి, ఒక మాట ఇస్సాకు కరువు వచ్చిందంట. ఆ దేశంలో కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, ఇస్సాకు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు. స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను చూపించే ఈ దేశంలో ఉండి విత్తనం విత్తు. అబ్బా, లోకంలోకి వెళ్ళదండి ఇస్సాకు. 26వ అధ్యాయం 3వ వచనంలో లోకములోనికి వెళ్ళకుండా అతడు దేవుడు చూపించే స్థలములో ఉండి విత్తనం విత్తితే ఆ విత్తనం 30 అంతలు కాదంట, 60 అంతలు కాదంట, 100 అంతల ఫలింపునిచ్చింది. గట్టిగా చెప్పగొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి. ఉన్నతమైన ఫలింపుని పొందుకోగలిగాడు. లోకాన్ని జయించాడు కాబట్టి, లోకాన్ని వద్దనుకున్నాడు కాబట్టి ఉన్నతమైన బహుమానాన్ని పొందగలిగాడు. రెండవదిగా
నీవు లోకాన్ని జయిస్తే, లోకాన్ని విడిచిపెడితే దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకుంటావు. ఇక మూడో మాటగా, ఆఖరి మాటగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అదే మనం చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజలరా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, 14వ వచనం మనం చూడగలిగితే ఏం చెప్తున్నాడండి? ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానమును పొందాలని. అమ్మా, ఇంపార్టెంట్ విషయం, చాలా శ్రద్ధగా వినండి. గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ. మూడవది, ఎవరు ఆ ఉన్నతమైన బహుమానం పొందుకుంటారంటే, మూడవ మాట ఏంటంటే గురి యొద్దకే పరిగెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే క్రైస్తవునికి వినండి, ఒక గురు ఉండాలి. గురు లేని భక్తి గుడ్డి భక్తి అంటారు. ఏ భక్తి అండి? గురు లేని భక్తి గుడ్డి భక్తి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక గురి యొద్దకే పరిగెట్టాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక లక్ష్యం ఉండాలి మనకి. ఏంటి ఆ లక్ష్యం? ఈ భూమి మీద కాదు, మన లక్ష్యం, మన గురి దేవుని పరలోకపు రాజ్యం. స్తోత్రం కలుగును గాక. ప్రభువిచ్చే ఉన్నతమైన సింహాసనం, హల్లెలూయా. ప్రభువిచ్చే ఉన్నతమైన బహుమానం, హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైన సింహాసనం వైపు చూస్తూ నువ్వు సాగిపోతూ ఉండాలి. దేవుని ప్రజలతో శ్రమలు పడ్డానికి ఇష్టపడ్డాడు, త్యాగం అయిపోయాడు, కరిగిపోయాడు. 40 సంవత్సరాలు నలిగిపోయాడు. ఇంకో 40 సంవత్సరాలు ప్రజలతో నలిగిపోతున్నాడండి. ఏంటి నీ గురి? అయ్యా, నా గురి వాగ్దాన దేశం. స్తోత్రం కలుగునుగాక. ఏ దేశం? వాగ్దాన దేశం. ఐగుప్తుని విడిచిపెట్టి వాగ్దాన దేశం కొరకు నేను పరిగెడుతున్నాను. ఇక్కడ పౌలు సమస్తమైన కలిగిన సమస్తాన్ని పెంటగా ఎంచుకుని గురి వద్దకే సాగిపోతున్నాడు. ఈ రోజున ప్రియులారా, నీ గురేంటి? దేనికోసం నీ పరుగు? మన గురి దేవుడు పరలోకములో మనకు అనుగ్రహించే ఉన్నతమైన బహుమానం. స్తోత్రం కలుగునుగాక. ప్రభువిచ్చే సింహాసనం. ఆయన అంటాడు, నా పరుగుని కడముట్టించాను, నేను ప్రాణార్పణంగా పోయబడ్డాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కోసం నీతి కిరీటము దాచబడి ఉన్నది. స్తోత్రం కలుగునుగా. అంటే ఈ భూమి మీద ఉండగానే దేవుడిచ్చే కిరీటం వైపు చూస్తున్నాడు, దేవుడిచ్చే బహుమానం వైపు చూస్తున్నాడు. గురి కలిగి పని చేయాలి, గురి కలిగి పని చేయాలి, గురి కలిగి భక్తి చేయాలి. కాబట్టి క్రీస్తు ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానమును నేను పొందగోరి ఆ పరలోకం అనే గురిని పెట్టుకుని ఆ గురి అందుకే నేను పరిగెట్టుచున్నాను. అయ్యా, ఆ ప్రాంతానికి వెళ్ళొద్దయ్యా, నిన్ను చంపడానికి చూస్తున్నారంటే నాకు తెలుసు, యెరూషలేములో నాకు బంధకాలను శ్రమలను కలుగుతాయని పరిశుద్ధాత్ముడు నాకు చెబుతున్నాడు. అయినా నేను ఖచ్చితంగా ప్రాంతానికి వెళ్తాను. స్తోత్రం కలుగునుగాక. ఇంకా నాకు టైం ఉంది. నన్ను ప్రభు వెళ్ళమని ప్రేరేపిస్తున్నాడు. నా ద్వారా ప్రభు అక్కడ అనేక ఆత్మలను పట్టుకోబోచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యం స్థాపించబడబోతామంది. ఇలాగ ప్రియులారా, ఈ కడవరి దినాల్లో ఒక గురి కలిగి సేవకుడు సేవకురాలు సాగిపోతుంటే, ఒక దైవజనుడు భారంతో గురి కలిగి నడిపించబడుతూ ఉంటే, ఒక దైవజనురాలు గురి కలిగి ఎంతో ప్రయాసపడుతూ ప్రాణార్పణంగా పోయబడుతూ ఉంటే, ఒక మాట, అట్లాంటి సేవకులు గురి కలిగి పనిచేస్తున్న దైవజనులకు నువ్వు సాకారంగా ఉన్నావా? సేవకుని శ్రమలో, సేవకుని వేదనలో, సేవకుని దుఃఖములో, సేవకుని కన్నీటిలో అండగా నిలబడ్డానికి నువ్వు స్థిరపరచబడ్డావా? అయ్యా, ఏమన్నాం? మీరు గురి కలిగి పనిచేస్తున్నారు. ఆ గురి కలిగి మీరు పనిచేస్తున్నప్పుడు ఇదిగో ఆ చేతులెత్తినటువంటి మోషే యొక్క చేతుల్ని కాపు కాసినాక ఆ చేతుల్ని ఆదుకున్నటువంటి ఊరు ఆహరణ వల్ల నేను ఉంటానయ్యా, మీ చేతుల్ని నేను ఆదుకుంటాను, మీరు సాగండి, మీ వెనక మేము కూడా సాగుతాము. స్తోత్రం కలుగునుగాక. అడిగి చెప్పండి, యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. పౌలు గురి కలిగి సాగుతుంటే వింటున్నారా? అక్కుల్లా ప్రిస్కుల్లా అని ఇద్దరున్నారు భార్యాభర్తలు. వారికి చదువు లేదండి, విద్య లేని పామర్లండి. విద్య లేని వారైనా సరే ఆ ఇద్దరు అక్కుల్లా ప్రిస్కులని భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ జీవితాల్లో అవసరమైతే దైవజనుడు కోసం, దేవుని కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. స్తోత్రం కలుగునుగాక. అటువంటి మంచి బలమైన విశ్వాస వీరులు పౌలు సేవలో ఉన్నారు కాబట్టి అండి, పౌలు గురి వద్దకే సాగిపోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. రాళ్లతో కొట్టబడుతున్నాడు, చలయంసలు పడ్డాడు,
కపట సహోదరుల వలన ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, చాలా అవమానాలు వచ్చాడు. ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చి ఎంతగా నలిగిపోతున్నాడు. గంపలో దాచి పౌలుని కాపాడే బిడ్డలు పౌలుకున్నారు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారి కోసం ప్యానం ఇచ్చేసి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి చదువు లేదు, డబ్బు లేదు. చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా దేవుని కోసం, దేవుని పని కోసం, దైవజనుని కోసం, గురి యొద్దకే సాగిపోతున్న సేవకుని కోసం అవసరమైతే ప్రాణం పెట్టే బిడ్డలు ఆ సంఘాలలో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. పౌలుని సొంత కొడుకులా చూసుకునే తల్లులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ కడవరి దినాల్లో ప్రియులారా, గురి యొద్దకే సాగిపోతున్నావా? ఆ గురి యొద్దకే సాగిపోతున్న ఆ భక్తులకు మంచి సహకారంగా నిలబడగలిగావా? ఎబ్రీ 6:10 అంటాడు, పరిశుద్ధులకు మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదంటాడు. స్తోత్రం కలుగును గాక. ఊరు ఆహారాలిద్దరూ ఆ మోషే చేతులెత్తి అలా శ్రమ పడుతూ ఆ గురి కలిగి యుద్ధములో జయము రావాలని చేతులు పైకెత్తినటువంటి ఆ మోషే చేతులు ఆదుకునిన ఊరు ఆహారం యొక్క మనవలను దేవుడు విడిచిపెట్టలేదండి. ఒక మనవడు, ఊరు మనవడైనటువంటి బెసలేలుతో దేవుడి మందిరం కట్టించాడు. అహరోను మనవడైన ఎలియాజరుతో ఆ మందిరములో యాజకత్వాన్ని చేయించాడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి బిడ్డల తరాల్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు. వారి బిడ్డల తరాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. గురి లేని భక్తి చేయొద్దు. మనందరికీ ఒకటే గురి. ప్రభు నీ కోసం, నా కోసం ఒక ఉన్నతమైన మహిమగల గృహాలు సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14 అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి, లేని ఎడల నేను మీతో చెప్తాను, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా నేను వచ్చి నేను ఉండే చోట మిమ్మల్ని ఉంచడానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే నీ కొరకు, నా కొరకు శ్రేష్టమైన నివాసాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద నాకు ఇల్లు లేదు, ఈ భూమి మీద అది లేదు, ఇది లేదు, ఉన్నా పట్టించుకోవద్దు, లేకపోయినా పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ కోసం శ్రేష్టమైన దాన్ని దేవుడు అక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఉన్నతమైన దాన్ని సిద్ధపరుస్తున్నాడు. శాశ్వతమైన దాన్ని ప్రభువు సిద్ధపరుస్తున్నాడు అక్కడ. అలాగూ ఆ ఉన్నతమైన మహిమకు, ఆ ఉన్నతమైన బహుమానమును మనమందరం పొందాలని వింటున్నారండి. ఆ ఉన్నతుడైన దేవుడే 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 700 మంది రోమా సైనికులు పూ అని ఆయన ముఖంపై నుమ్ము వేసిన అవమానం అంతటిని భరించాడు. మన కాలులో ఒక ముళ్ళు దిగితే తట్టుకోలేం. 264 రకాల ముండ్లను ఒక కిరీటముగా చేసి యేసయ్య తల మీద పెట్టి కర్రతో దబ్బను కొడితే ఆ ముండ్లు కస్మని దిగి రక్తం బడబడబడబడ కారిపోతుంది. పిడికిళ్ళతో ధబ్ అని గుద్దితే ముఖమంతా ఓసిపోయింది. సొగసు కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. ఆకాశానికి భూమికి మధ్యలో మండుటెండలో 3 మేకుల పైన వేలాడుతున్నాడు. ఎందుకు ప్రభు ఎంత త్యాగం చేశారంటే, ఒకటే, ఈ లోకములో నాశనమైపోతూ భయంకర పాప శాపాలతో నరక పాశానికి దిగిపోతున్న మనల్ని విడిపించి ఆయనతో పాటుగా యుగ యుగాలు ఆ మహిమగల రాజ్యంలో ఉంచుకోవాలని, ఆ స్వర్గ ప్రాప్తిని మనకివ్వాలని ఆ సర్వోన్నతుడైన దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు కొట్టబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ప్రాణం అర్పించేశాడు. ఎంతో నలిగిపోయాడండి. ఒక మాట, ప్రభు అంతగా మన కోసం శ్రమ పడ్డాడు. సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ అయ్యా, నీ జీవితంలో ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ప్రభు కోసం శ్రమ పడగలుగుతున్నావా? ప్రభు కోసం నిలబడగలుగుతున్నావా? ప్రభు పక్షంగా ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకుని ధైర్యంగా సాగిపోగలుగుతున్నావా? ఇక ఆయన చంపేసి సమాధులు పెట్టి దరిద్రం వదిలిపోయింది అనుకున్నారంట. కానీ 3వ దినమందు యేసయ్య పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. స్తోత్రం కలుగును గాక. మరణాన్ని గెలిచి ఆయన లేచాడు. హల్లెలూయా. అంతరమయం అయిపోలేదండి. 40 రోజులు అనేకులకి కనబడ్డాడు. తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. అందరూ చూస్తుండగా ఆ పరలోకపు మహిమనకు మేఘముల పైన ఎక్కిపోయాడు. ఆ యేసే నేడో రేపో రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు నీ కోసం ఒక ఉన్నతమైన బహుమానం తీసుకురాబోతున్నాడు. బైబిల్లో ఆరంభంలో 2 వ్యక్తులను చూపించాను. ఒక వ్యక్తి పౌలు, దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం కోసం పరిగెడుతున్నాడు. మరొక వ్యక్తి ఎవరండి? బిలాము, ఈ భూమి పైన బహుమానం కోసం పరిగెడుతున్నాడు. నీ జీవితంలో దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? ఎంతో కష్టపడ్డావు, యవన బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టావు. ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నీకు న్యాయకర్త
ప్రభు ఏమన్నాడు, నువ్వు పొందవలసిన బహుమానం ప్రభు యొద్ద ఉంది, ఆయన ఉన్నతమైన బహుమానం తీసుకురాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అట్లాంటి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడదాం. ఒక బలమైన అభిషేకం మన మధ్యలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబోతా ఉన్నాడు. మనమందరం కూడా లేచి నిలబడి ఒకసారి 2 చేతులు ఎవరు అటు ఇటు తిరగదు దయచేసండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకబోయే సమయం ఇది. ప్రభు సన్నిధిలో అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దిక్కులు చూడకుండా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఒక బలమైన ఆత్మదేవుడు మన మధ్యలో బలముగా పనిచేయబోతున్నాడు. ఉన్నతమైన బహుమానమును పొందగోరిన వారమై ఒక ఉన్నతమైన అభిషేకమును పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కుమ్మరించబోతూ ఉండగా మనమందరం కూడా 2 చేతులు పైకెత్తి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటలు బట్టి 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్వరాలు తెరుద్దాం అందరూ చేతులు పైకెత్తి హృదయాలు తెరిచి హల్లెలూయా. ప్రభు సన్నిధిలో అలాగే కళ్ళు మూసుకొని హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుట, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పూరం నన్ను విసిగించిన మనుష్యులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పూరు నన్ను విసిగించిన మనుష్యులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమి
పరిశుద్ధ పరచితివే, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా శబరదరలమన, దేవుని బలమైన శక్తి, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. ప్రతి చీకటి కార్యాలు, ప్రతి విరోధపు కార్యాలు, ప్రతి రోగ రుగ్మతలు, ప్రతి దయ్యపు శక్తులారా యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోవును గాక. రామల శబలమన రీబల పురాణమన శబలమన, ఒక బలమైన శక్తి, బలమైన ఆత్మ, రీబల పురాణమన శబలమన. స్తుతులు నీకే. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ప్రతికి రెండు చేతులు పైకి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నిలిచావు. అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. రెండు చేతులు పైకెత్తి మనసారా చెప్తామా. ఓ దేవా, నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు బిడ్డ. దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండని. రెండు చేతులు పైకెత్తి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు. నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. నానందం. చాలా మంది కన్నీరు విడుస్తున్నారు. ఆ ఉన్నతమైన బహుమానం ప్రభు తీసుకురాబోతున్నాడు. తీర్చేవాడా,
క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు. మనుషులు నీకు లేకపోవచ్చు, భయానకమైన పరిస్థితుల మధ్య నీ చుట్టూ ఉండొచ్చు. నువ్వు ధైర్యం కలిగి బ్రతకగలిగితే, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే, ఈ లోకాశల్ని జయించగలిగితే, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ గురి వద్దకే సాగిపోగలిగితే, దేవుడు నీకు ఒక ఉన్నతమైన బహుమానం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అట్లాగా ఆశపడిన వారు మీ చేతులు పైకెత్తండి. ఒక మంచి తీర్మానం కలిగిన వారు, ప్రభువా ఈ లోకము నాకొద్దు, లోకాశలు నాకొద్దు ప్రభువా, నీ మహిమ కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఆ బహుమానం మీద నేను దృష్టి నిలపాలని, నాతో మాట్లాడినందుకు వందనాలని ఆశపడుతున్న వారి ప్రభు సన్నిధిలో తీర్మానం గల వారి మీ చేతులు పైకెత్తండి. అలాగే దైవజనులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మనం ప్రభు సన్నిధిలో అలాగే సాగిపోదాం. ఒక మంచి తీర్మానం, నువ్వు దేవుని కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావో ప్రభు సన్నిధిలో ప్రభువు చెప్పు. తల్లి, చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, తండ్రి, నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడి ఉండగా చాలామంది ఏడుస్తున్నారండి, చాలామంది కన్నీరు విడుస్తున్నారు. ప్రభు ఒక బలమైన కార్యాన్ని, ఆత్మకార్యాన్ని మన మధ్యలో జరిగిస్తున్నాడు. నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. బిడ్డారా, అందరూ హృదయాలు తెరిచి, యేసయ్యా నన్ను దాటిపోవద్దయ్యా, భయంకర శోధనల మధ్యలో, సుడిగుండాల మధ్యలో, పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ధైర్యము కలిగి సాగిపోవడానికి కృపనివ్వండి ప్రభువా. నిన్నే ఆధారం చేసుకుంటున్నాను నాయనా, నీ వెలుగులో నడుస్తున్నాను ప్రభువా, నీకే మొర్ర పెట్టుచున్నానయ్యా. తీర్మానం గలవారి ప్రభువు కోసం ఏం చేస్తాం? ఆయన నీ కోసం కరిగిపోయాడు, నీ కోసం నలిగిపోయాడు. గురి వద్దకి కొంతమంది దైవజనులు నడిపించబడుతున్న ఇలాంటి మంచి సేవకులకి సాకారంగా నిలబడగలవా? తమ్ముడు, చెల్లి, ప్రయాసపడుతున్న దైవజనుడితో కలిసి, సేవకురాలతో కలిసి నువ్వు కూడా ప్రయాస పడగలవా? గురి వద్దకే సాగగలవా? ఆ తీర్మానం తీసుకుంటే చేతులు పైకి ప్రభుతో చెప్పండి. నీ కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. చాలా మంది ఏడుస్తున్నారు బిడ్డలారా. కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు నీ కన్నీళ్లను తన కవిలిలో రాస్తున్నాడు, తన బుడ్డిలో చేర్చుకుంటూ ఉన్నాడు. సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా. సూత్రమయ, సూత్రమయ యేసయ్యా, నీకే వందనాలు, సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, దాసులోంచి ప్రభా ముఖాముఖిగా ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు, సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో క్రీస్తు నందు ప్రభా, దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు ప్రభా, బహుమానం పొందుకు వరకు ప్రభా గురు వద్దకే పరుగెత్తమంటున్నారు ప్రభా. మేము ఈ లోకంలో ఏ పరుగెత్తుతున్నాం ప్రభా, మేము తేరు చూసుకొని ప్రభా నడిచేవారుగా, జీవించేవారుగా మేము ఉండాలి ప్రభా. ఎందుకంటే ఇది కడర దినాలు ప్రభా. నీ ఎందుకు గురి కలిగి ఉన్నప్పుడే ప్రభా నీ దగ్గరికి మేము చేరగలం. లోకంలో ఉన్నామని ప్రభా, లోక శరీర కోరికలకు చొప్పున ప్రభా నడిస్తే విడిచిపెడతామని ప్రభా, నీ గురికి చేరలేమని ప్రభా, ఇగో నీ వాక్యాల ద్వారా ప్రత్యేకంగా మాతో మాట్లాడారు ప్రభా. మేము ఈ సన్నిధానం నుంచి విడిచేలే లోపే ఒక తీర్మానం కలిగి, ఒక సమర్పణ కలిగి, నీ యందు గురి కలిగి నమ్మకంగా వెళ్ళేవారుగా మేము ఉండేటట్టు సహాయం చేయండి. ఆ కృపలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇదిగో స్టెఫన్ ప్రభా రాళ్లతో కొట్టబడారు, అయినా ప్రభా ఆయన సువార్త ఆపల, నీ యందు గురి కలిగి ప్రభా నీ దగ్గరికి చేరారు. ఇదిగో తండ్రి, శబద్గోను ప్రభా నీ యందు గురి కలిగి ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి,
ప్రభా నీ యందు గురి కలిగి ఉన్నప్పుడు ప్రభా నీ దగ్గరికి ప్రభా నమ్మకంగా జీవించారు. అలాంటి సమర్పణ కలిగి మేము ఉండేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. ఆ ధన్యత భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకే వందనాలు. ఇదిగో తండ్రి, మొదటి దినంలోనే ప్రభా ఒక గురి కలిగి ప్రభా నడమని ప్రభా దైవజనుల్లోంచి ప్రభా మాతో మాట్లాడారు. ఇగో ఈ బిడ్డలందరూ ప్రభా వాళ్ళ సిద్ధపడి నడిచే భాగ్యం మాకు ఇచ్చి సిద్ధపరిచేందుకు నీకే వందనాలు, సూత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుంటే ఆశీర్వాదం కూడా ఇద్దాం. తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యుని సాహసం మనకును సకల పరిశుద్ధులకు జరగబోయే ఈ ప్రార్థనలకు ఆయన కృపతోడే ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.